శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారు. వారు ఈరోజు 22వ ప్రసంగం చేస్తున్నారు. ఇప్పుడు శ్రీ త్రినాథ్ గారు. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటే ఎక్స్రే ఆఫ్ గీత అని చెప్పుకోవచ్చు. గీతలో ఉన్న రహస్యాలు ఇప్పటివరకు మనం తెలుసుకోలేని కారణముగా శ్రీమద్ భగవద్గీత నా జీవితాన్ని ఉద్ధరించడానికి ఉద్దేశించబడింది అన్న నిగూఢ సత్యాన్ని ఇప్పటి వరకు విస్మరించడం జరిగింది. శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే నన్ను అంటే నా యొక్క వాస్తవిక యథార్థ స్వరూపాన్ని అర్థము చేసుకునే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నము చేసిన అనేకులలో చివరికి ఒకానొకడు మాత్రమే తత్వము ఆధారముగా నన్ను నా యొక్క సంపూర్ణ పరిచయాన్ని గ్రహిస్తాడు. మనం ఈ కోణంలో పరమాత్మ ఒక వాగ్దానము చేశారు కాబట్టి ఆయన వాగ్దాన అనుసారము పరమాత్మని మనము అర్థం చేసుకుని ఆయన యొక్క ప్రాప్తి మరియు అనుభూతి పొందడమే మన ఈ యొక్క కార్యక్రమం యొక్క అంతిమ లక్ష్యం అండి. ఇప్పటికే ఒక 20 లక్షల పైన బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీలు అనబడేటువంటి సోదర సోదరీమణులు 150 దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు మౌంట్ అబూ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ గా, రాజస్థాన్ లో ఉన్న మౌంట్ అబూ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ గా ఈ విధముగా 89 సంవత్సరాల నుండి సుమారుగా దేశ విదేశాలలో మన దేశంలోని సుమారు 25,000 సేవా కేంద్రాలు విస్తృతంగా వ్యాపించబడి శ్రీమద్ భగవద్గీత తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా అందరికీ అందజేస్తూ వారి జీవితాన్ని శ్రేష్టంగా అద్భుతంగా తయారు చేస్తున్నారండి. సో ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని తదుపరి మన చర్చలోకి వెళదాం. ఒకసారి మళ్ళీ మీకు ఆ చిత్రాన్ని ఒకటి వేస్తాను. మనం ఏం చర్చించుకుంటున్నామంటే శ్రీమద్ భగవద్గీత ఒక్క నిమిషం చిత్రం కనబడుతుందండి అందరికీ? చిత్రం కనబడుతుందా? కనపడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ముఖ్యంగా మనం చర్చించుకోే విషయం ఏంటంటే భగవంతుడు ఎవరు అన్న కన్ఫ్యూజన్ పోతుందండి. భగవంతుడు అనండి, పరమాత్మ అండి, ఏ పేరైనా పెట్టుకోండి, వీరు భగవంతుడు ఒక్కడే అన్న విషయం దృఢంగా మనకు అర్థమవుతుంది. ఆ యొక్క అర్థం అవడంతోనే మనం ఏం చేస్తామండి, ఆ పరమాత్మతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇప్పటి వరకు ఈ రోజున ఈ కన్ఫ్యూజన్ వల్లనే పరమాత్మతో మనము కనెక్ట్ అవ్వలేకపోతున్నాము. పరమాత్మ అనే కాన్సెప్ట్ బాగా డైల్యూట్ అయిపోయింది. ఈ రోజున భగవాను వాచ కంటే మనుషుల వాచకే ప్రాధాన్యత ఎక్కువైంది. భగవంతుణ్ణి హే పతిత పావన రా అని మనం పిలిచాము, జన్మ జన్మలుగా మనం ప్రార్థన చేస్తూ పిలిచాము. ఆ ప్రార్థన, ఆ యొక్క ఇన్విటేషన్ అనుసారంగానే భగవంతుడు ఈ సృష్టి మీద అవతరించి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. అదే శ్రీమద్ భగవద్గీతలో 574 శ్లోకాలు శ్రీ భగవాన్ వాచ. సో ఈ కన్ఫ్యూజన్ కూడా పోతుంది. ఇప్పుడు ఇది ఒకసారి తీసుకుందామండి. ఈ చిత్రం మనం ప్రారంభించుకుందాం. క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయంలో కొన్ని పుస్తకాల్లో మొదటి శ్లోకము, కొన్ని పుస్తకాల్లో 2వ శ్లోకంగా ఉంటుంది. ఎందుకంటే మొదటి శ్లోకము అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ జనాది ఉభావపి క్షేత్రం క్షేత్రజ్ఞ అర్జున ఉవాచ ఒక శ్లోకం ఉంటుందని, చాలా పుస్తకాల్లో ఉండదు అది. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ ఏతత్ వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ అని 3 విషయాల మీద అర్జునుడు స్పష్టత కోరుకుంటాడు. ఆ శ్లోకాన్ని చాలా పుస్తకాల నుంచి తీసేశారు.
ఆ శ్లోకం ఉన్న పుస్తకాల్లో 13వ అధ్యాయం 35 శ్లోకాలు ఉంటాయి. ఏమంటే ఆ శ్లోకం ఉన్నటువంటి ఆ అధ్యాయంలో 35 ఉంటాయి. ఆ శ్లోకము తీసివేసినటువంటి పుస్తకాలలో 34 ఉంటాయి 13 అధ్యాయంలో. ఇప్పుడు నేను 13 అధ్యాయములోని ఆఖరి శ్లోకంలోకి తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ భగవంతుడు ఒక కండిషన్ పెట్టాడు. మిమ్మల్ని మీరు అర్థము చేసుకునేంత వరకు నన్ను ప్రాప్తి చేసుకోదు, నా యొక్క అనుభూతి జరగదు అంటున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా, ఇప్పుడు మనం చూసారా ఇక్కడ ఈ చిత్రంలో మీకు తెలుస్తుంది కదా, ఎంత ప్రయత్నం చేస్తున్నాం మనం. అయినా ఈ రోజుకి కూడా భగవంతుడు ఎవరు అనే దాని మీద ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పలేరండి. భగవంతుడు ఒక్కరు అనే విశ్వాసం ఉంటుంది. కానీ ఆ ఒక్కరు భగవద్గీత ఆధారముగా శ్రీ భగవాను వాచ 574 శ్లోకాల ఆధారంగా చెప్పినటువంటి మహావాక్యాలని తత్వజ్ఞాన కోణములో వినకపోవటం వలన, అర్థము చేసుకోలేకపోవటం వలన ఈ రోజున భగవంతుడి పట్ల మనకి సంపూర్ణ అవగాహన, అసలు అవగాహన లేదని చెప్పాలి. ఇప్పుడు మనము ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి వెళ్ళడానికి భగవంతుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏమిటంటే ఆ కండిషను, క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండిటి యొక్క భేదము నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే జ్ఞాన నేత్రము తెరుచుకున్నప్పుడు అర్థమవుతుంది. ఈ జ్ఞాన నేత్రము తెరుచుకున్నప్పుడు నిన్ను నేనెవరిని అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఈ దేహాన్ని కాదు, ఈ వినాశీ దేహాన్ని కాదు, నేను క్షేత్రజ్ఞుడిని, ఆత్మని, చైతన్య శక్తిని, ఈ యొక్క శరీరం యొక్క యజమానిని అని మనకు అర్థమవుతుంది. భగవంతుడు 13వ అధ్యాయంలోని 34 కానీ 35 శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఎవరైతే, ఇక్కడ ఎవరైతే అనే పదం అన్నారు, 850 కోట్ల మంది తెలుసుకుంటారని చెప్పలేదు, అందరికీ జ్ఞానం అందొచ్చు బలే, కానీ ఎవరైతే బుద్ధినేత్రాన్ని అంటే జ్ఞాననేత్రం అన్నాడు ఈ శ్లోకంలో తెరుచుకొని, ఎవరైతే ఈ క్షేత్రజ్ఞుడి యొక్క అంతరాన్ని, భేదాన్ని గుర్తిస్తారో వారు మాత్రమే నా యొక్క సత్య పరిచయాన్ని పొందుతారు. ఇందు ఏమాత్రము సందేహము లేదు. భగవంతుడు గ్యారంటీ ఇస్తున్నాడు చూసారా. ఒక్కసారి ఆ శ్లోకం వినండి, మీకు అర్థం చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు. ఏ విదుర్యాంతి తే పరం అంటే చాలా ముఖ్యమైనటువంటి పంక్తి అండి అది. ఏ అంటే ఎవరు, ఎవరైతే అని అర్థం అనమాట. యహ, ఏ అంటే యహ, ఎవరైతే ఏ విదుర్యాంతి తెలుసుకుంటారో, ఏం తెలుసుకుంటారు, క్షేత్రజ్ఞయోరేమో అంతరం, క్షేత్రము క్షేత్రజ్ఞుడి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని, తేడాని, అంతరాన్ని, డిఫరెన్స్ ని ఎవరైతే గుర్తిస్తారో, విదుర్యాంతి, ఏ విదుర్యాంతి, తే అంటే వారు మాత్రమే, ఏ అంటే ఎవరైతే, తే అంటే వారు మాత్రమే, పరం అంటే పరమాత్మనైనటువంటి నన్ను తెలుసుకుంటారు. ఎంత చక్కగా చెప్పాడు చూసారా. ఎందుకు ఈ కండిషన్ చెప్పకపోతే మీకు, నన్ను నేను తెలుసుకుంటే గాని నా తండ్రి ఆధ్యాత్మిక జగత్తులో కూడా, నా తండ్రి పితా అహమస్య జగత మాత అని 9:17 అన్నాడు. అర్జునుడు కూడా 11:43 పితాసి లోకస్య చరాచరస్య అన్నాడు. ఆ తండ్రి, నేను కూడా త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటూ ప్రార్థన చేస్తున్నాను. క్రైస్తవులు హెవెన్లీ గాడ్ ఫాదర్ అన్నారు, అల్లాహు అక్బర్ అన్నారు, ఏక్ ఓంకార్ అన్నారు. ప్రతి ధర్మం వాళ్ళు కూడా భగవంతుడు ఒక్కడే అని నొక్కి వక్కాణిస్తున్నప్పుడు, ఆ ఒక్కరి యొక్క సంపూర్ణ పరిచయము తెలుసుకోవడానికి, ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడానికి భగవంతుడు విధిస్తున్నటువంటి ఒకే ఒక నియమ నిబంధన. ఏమి ఆ నియమ నిబంధన? నేను తెలుసుకోవటము. భూత ప్రకృతి మోక్షం చ అన్నాడు. భూత ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి భూత అంటే పంచభూతాలతో కూడినటువంటి ఈ రక్త, మాంసము, ఎముకలు, చర్మముతో కూడినటువంటి ఈ ప్రకృతి యొక్క ఆన్ అంటే భ్రాంతి నుండి, ఆ భ్రమ నుండి నీవు బయటికి రా. నేను శరీరము కాదు, నేను ఒక చైతన్య శక్తి ఆత్మస్వరూపాన్ని,
దివ్య గుణాల స్వరూపాన్ని, సర్వ మాస్టర్, సర్వ శక్తివంతుడిని, భగవంతుడి సంతానాన్ని నిజంగా ఈ మూడవ నేత్రం జ్ఞాన చక్షుష అన్నాడు చూసారంటే ఈ రెండు కళ్ళతో భగవంతుడిని చూడలేరు. ఇది ఒక ఫార్ములా భగవంతుడు ఈ శ్లోకము ద్వారా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ రెండు కళ్ళ ద్వారా మీరు భగవంతుడిని చూడజాలరు. అందుకనే ఏం చెప్తున్నాడు ఇక్కడ, జ్ఞాన నేత్రము అన్నాడు. జ్ఞాన నేత్రప్పుడు మీరు మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారా చెప్పండి? భగవంతుడు ఇన్ని శ్లోకాల ద్వారా, ఒక 40-50 శ్లోకాల ద్వారా ఈ ఒక ఆత్మస్వరూపానివి అని చెప్పాడు. మళ్ళీ ఆత్మస్వరూపాన్ని నేను ఈ భౌతిక కళ ద్వారా చూడగలుగుతానా? ఇక్కడ మీరు లాజిక్ని వాడాలి. తర్కశాస్త్రం, గీత యొక్క పిల్లలైనటువంటి సర్వశాస్త్రాలు కూడా, ఎందుకంటే గీతని సర్వశాస్త్రమై శిరోమణి అన్నారు కదా, ఇవన్నీ తర్కశాస్త్రాలు. అంధవిశ్వాసము అసలు ఏమాత్రము చోటు లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము ద్వారా మూడవ నేత్రాన్ని మూసుకొని మనం ఆ విధంగా ముందుకు వెళుతున్నాం. కాబట్టి భగవంతుని యొక్క ఉనికిని మనం పొందలేదు, మన యొక్క ఉనికిని కూడా పొందలేదు. ఒక్కసారి ఈ శ్లోకం మరొకసారి చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. అర్థమైందండి? సో ఇది కండిషన్ అన్నమాట, భగవంతుడు మనకి చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఈ పాఠం గట్టిపరుచుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి, అంత లేకపోతే వెళ్ళలేము. శరీరం యొక్క ఫంక్షన్ ఏమిటి, ఆత్మ యొక్క ఫంక్షన్ ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఒక చక్కటి శ్లోకాన్ని మీ ముందు పెడుతున్నాను. శరీరం అంటే ప్రకృతి, ఆత్మ అంటే పురుష. మర్చిపోకండి ఎప్పుడు కూడా, గీతలో ఎప్పుడు ప్రకృతి పురుష అంటాడు. ప్రకృతి అంటే ఈ శరీరం యొక్క ఆపరేటస్ ఏదైతే ఉందో, పురుష అంటే ఒక్కటే, పురుష అంటే ఆత్మ ఒక్కటే, త్రిగుణాతీత స్థితి, ద్వంద్వాతీత స్థితి. అర్థమైందండి? వికారాతీత స్థితి, ఎటువంటి మార్పులు చేర్పులు ఎప్పటికీ ఒకేలాగా ఉంటుందన్నమాట ఆత్మ జ్యోతి స్వరూపం. ఇప్పుడు ఏ శ్లోకం తీసుకెళ్తున్నా అంటే మిమ్మల్ని 14వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో తీసుకెళ్తున్నానండి. 14వ అధ్యాయంలోని 16వ శ్లోకం. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. ఇక్కడ రెండు ఫంక్షన్ చెప్పేశాడు. శరీరం ఏం చేస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది. సుఖ దుఃఖానాం ఆత్మ అనుభవం చేస్తుంది అంట. చూడండి, సుఖము గాని దుఃఖము శరీరం అనుభవం చేయదంట. అర్థమైందండి? ఆత్మ అనుభవం చేస్తున్నాడు. పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే అన్నాడు. స్టార్టింగ్ లో ఏమన్నాడండి? కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే అన్నాడు. కార్య అంటే ఏంటి, కరణ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. కార్య అంటే పనులు చేయడానికి ఏం కావాలి, దేహం. కార్య అంటే దేహం అంటే గుర్తుపెట్టు, ఈ స్థూల వినాశి దేహము, ఇది కార్యం. కరణము అంటే ఏంటి, ఉపకరణాలు. కరణాలు అంటే ఏంటంటే ఇందులో మనకి ఏమొస్తాయి, ఈ సెన్సరీ ఆర్గన్స్ వస్తాయండి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఈ 18 వస్తాయి. దీన్ని కరణాలు అంటారు, ఆపరేటర్స్. ఈ శరీరము వీటిని ఉపయోగించుకొని ఆ పనులు చేస్తూ ఉంటుంది అనమాట. కార్యకరణ కర్తృత్వే హేతు, హేతు అంటే కారణం. ప్రకృతి ఉచ్యతే, పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు ఉచ్యతే. అర్థమైందండి? సో సుఖము గాని దుఃఖము గాని శరీరం అనుభవం చెయ్యదు, ఆత్మ అనుభవం చేస్తూ. చిన్న ఉదాహరణ మీకు, ఒక పిన్నిస్ తీసుకుని, ఒక సూది తీసుకుని ఈ చేతి మీద ఇలా గుచ్చుకోండి, అమ్మా అంట, అమ్మా అంట. ఒక్కసారి ఎవరు అనుభవం చేశారు? శరీరం అనుభవం చేసిందా? లేదే. శరీరమే అనుభవం చేసినట్లయితే మీరు ఒక శవానికి గుచ్చండి, మీరు శవానికి సూది కాదు, మీరు ఒక గుణపం తీసుకొని గుచ్చినా కూడా శవం ఏమీ పలకదు. కాబట్టి ఇక్కడ శవానికి కాదు ఆ గుచ్చడం అంటే బాధ కలిగేది, అనుభవం చేసేది శరీరములో. శరీరము మరియు ఆత్మ రెండు ఉన్నప్పుడు ఈ బాధ, దుఃఖము, సుఖము అనుభవం చేసేది కేవలం ఆత్మ మాత్రమే, యజమాని మాత్రమే శరీరము. సత్వాత్. తర్వాత శ్లోకంలోనండి, తర్వాత శ్లోకం 14, 17 కొన్ని సెలెక్టెడ్ వర్సెస్ అనమాట. మీకు ఖచ్చితంగా ఎందుకు ఈ శ్లోకాలు మీకు చెప్తున్నాను అంటే, మీకు ఖచ్చితంగా అర్థం కావాలి, నేను శరీరం కాదు.
శరీరం ఫంక్షన్ వేరు, ఆత్మ ఫంక్షన్ వేరు. చివరికి ఆత్మనే శరీరాన్ని విడిచిపెడుతుంది. అంటే నేనే వెళ్ళిపోతాను. ఈ నాది అన్న శరీరాన్ని విడిచిపెట్టి నేనే వెళ్ళిపోతాను. అక్కడ ఆ ప్రయాణము సుఖమయంగా, సుఖప్రదంగా ఉండాలి అంటే ఖచ్చితంగా జీవించి ఉండగానే ఆత్మ శరీరము కలిసి ఉండగానే మనం ఏం చేయాలి? ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. 14:17 ఏమంటుందండి? సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వ గుణము అభివృద్ధి చెందినప్పుడు నీకు జ్ఞానము క్లారిటీ వస్తుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాద మోహౌ తమసో భవతో అజ్ఞానమేవచ. చాలా తీవ్రమైన విషయం అండి. ఎక్కడా భగవంతుడు వంకర టింకరగా చెప్పడం లేదండి. డైరెక్ట్ గా సూటిగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు అంటే ఏంటి? ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాం మనం, తామసికంగా ఉన్నాం, మురికి పట్టేసింది. ఆత్మలో మురికి సంస్కారాలు, తామసిక సంస్కారాలు నిండిపోయి ఉన్నాయి. నల్లగా బొగ్గులాగా బంకమట్టిలాగా ఉన్నది లోపల. దానిని మనం సత్వగుణంగా చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నది కేవలం ఈ ఒక్క దేహము మాత్రమే. ఈ దేహం అంటే ఈ ఒక్క జన్మ మాత్రమే. అది కూడా నేను చెప్తాను భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఆఖరి జన్మ ఈ కాలచక్రములో, ఈ కల్పానికి ఇది ఆఖరి జన్మ. దాని యొక్క ప్రూఫ్ కూడా నేను ఇస్తాను. అంటే కేవలం మనకు అందుబాటులో ఉన్నది ఈ కాలచక్రం యొక్క ఆఖరి జన్మలో ఉన్నటువంటి ఈ దేహం మాత్రమే. అందుకనే ఈ దేహాన్ని చాలా ఆరోగ్యంగా పెట్టుకోవాలి. ఈ దేహం ద్వారా అద్భుతమైన పనులు చేసుకోవచ్చు. ఈ దేహాన్ని ఉపయోగించుకొని ఆత్మని శుద్ధి చేసుకోవాలి. ఎక్కడి నుంచి శుద్ధి చేసుకోవాలి? తామసిక రంగు నుండి సాత్వికంగా పరివర్తన చేసుకునే పని నిత్యము చెయ్యాలి. అప్పుడే మనం శరీరము వదిలేసినప్పుడు హాయిగా నిశ్చింతగా భగవంతుడు ఒడిలో వెళ్ళి కూర్చుంటాం. ఆ విధంగా భగవంతుడు మనం చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సత్వాత్ సంజాయతే జ్ఞానం. రజస్సు అంటే ఏంటి? రాజసికంగా ఉండి శరీరం విడిచిపెట్టినట్లయితే, లేదా రజోగుణముతో కూడి ఉన్నట్లయితే, మీ సంస్కారాలు మార్చుకోక మధ్యస్థంగా ఉన్నట్లయితే రజసో లోభయేవచ అన్నాడు. లోభగుణం వృద్ధి చెందుతుందంట. అంటే ఇంకా పొందాలి, ఇంకా కావాలి, ఇంకా ఉంటాయి. ఇంటి నిండా ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, 2 బిల్డింగ్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు. అంతా ఉన్నా కూడా ఇంకా లోభం, ఇంకా పొందాలి, ఇంకా పొందాలి, ఇంకా పొందాలి. పక్క వాడిని చూస్తాం, వాడికి 5 ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకు ఒకటే ఫ్యాక్టరీ ఉంది. వాడి టర్న్ ఓవర్ 100 కోట్లు ఉంది, నాది 30 కోట్లే ఉంది. ఇంకా దేని స్పీడ్గా పెంచాలి 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 అని ఏమి పొందకుండానే డామని గుండెపోటు వచ్చిపోతుంది. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? రజో స్థితిలో నీకు లోభగుణం బాగా ఉన్నది అంటే నీవు రజోగుణం అంటే సెకండ్ స్టేజ్ లో ఉన్నావు. ఉత్తమ మధ్య మధమ అంటే మధ్యస్థితిలో నువ్వు ఉన్నావు. తమసో భవతో ఏంటి? ప్రమాద మోహో తమసో భవతో అజ్ఞానమేవచ అన్నాడు. తామసికంగా ఉన్నామంటే అసలు జ్ఞానం వినడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఇవన్నీ నాకు అవసరం లేదంటే ఈ భౌతిక ప్రపంచంలో స్వర్గ సుఖాలను అనుభవించడానికి అన్ని సాధనాలు సమకూర్చుకున్నాను. నా దగ్గర అద్భుతమైనటువంటి ధనం ఉన్నది, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి, లాకర్లు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, విద్యలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, అంతా బాగుంది. ఇదే నాకు స్వర్గం. ఇంకా నాకు ఏ స్వర్గం అవసరం? ఈ శరీరం ఉన్నంత వరకు నేను ఎంజాయ్ చేస్తాను, నాకు ఏమి జ్ఞానం అవసరం లేదు అంటే అజ్ఞానాన్నే ఎంచుకుంటాడంట. ఎవరు ఎంచుకుంటారు? తామసిక సంస్కారాలతో ఆ విధంగా నిండి ఉండి దాన్ని పరివర్తన చేసుకునే శక్తి పొందలేని పరిస్థితిలో, దాని నిర్లక్ష్య ధోరణిలో పక్కన పెట్టినటువంటి పరిస్థితిలో నీవు అజ్ఞానముతోనే జీవితాన్ని చాలిస్తావు. అంటే ఆత్మని శుభ్రపరుచుకోకుండానే ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా అని అంటావు, కానీ అది ఎలా శుద్ధి చేసుకోవాలో నీకు తెలియదు. పరమాత్మ భగవద్గీత ఆధారముగా స్పష్టంగా తెలియచేస్తున్నప్పటికీ కూడా దాని పట్ల నీకు ఎటువంటి ఆసక్తి ఉండదు. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? ప్రమాద మోహం అన్నాడండి. తామసికంలో 2 ఉంటాయంట, ప్రమాద మరియు మోహం. ఏంటి ప్రమాదం అంటే ఏంటి? ప్రమాద అంటే ఏంటంటే నిర్లక్ష్య ధోరణి, రెక్లెస్నెస్ అన్నమాట. ఆధ్యాత్మిక కోణములో భగవంతుడి పట్ల కానీ, స్వయము పట్ల కానీ, నా జీవితాన్ని ఉద్ధరించుకునే విషయం గురించి కానీ రెక్లెస్, చాలా నిర్లక్ష్య ధోరణిని, దాన్ని అందుకనే రకరకాల దాన్ని లేజినెస్ అనొచ్చు, నిద్రపోవడం అనొచ్చు,
ఏ పని పాటు లేకుండా వీళ్ళని విసిగించడం కావచ్చు, ఇట్లాంటి పనులలోనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా స్వయాన్ని శుద్ధి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వారికి కలగదు. దీని నుండి ఏమొస్తుంది? మోహము వస్తుంది. మోహం అంటే ఏంటి? మోహం అంటే ఏమిటి? అటాచ్మెంట్. మోహం అంటే ఈ భౌతిక వినాశీ ప్రపంచం, వినాశీ మనుషులు, భౌతిక వినాశీ సంపద, వినాశీ సంబంధాలు, వినాశీ విషయాల మీదనే జీవిత కాలం గడిపిస్తూ. చూడండి, చాలా మంది రిటైర్డ్ వాళ్ళంతా కూర్చుంటారు మా కాంపౌండ్ లో. ఇక్కడ సాయంకాలం పూట కూర్చుని వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. గాసిప్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. దాన్ని మీరు ఏం చేయాలి? దాన్ని గాసిప్ ఏం చేయాలి? ఇప్పుడు గాడ్సిప్ కింద చెయ్యాలి. GOSSIP కదా, ఆ ఎస్ ఒకదాన్ని మీరు ఏం చేయాలి? ఎస్ అంటే సోల్ కింద తీసుకోండి, స్పిరిట్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? గాసిప్ వల్ల గాడ్సిప్. భగవంతుని మహావాక్యాలు, మంచి వాక్యాలు తెలుసుకుంటాం. తమో సంస్కారాలని, తామసిక సంస్కారాలని సాత్వికంగా మార్చుకోవడానికి ఆ విధంగా ఉపయోగపడుతుంది. అందుకనే ప్రమాదం అంటే నిద్ర, ఆలస్యం అంటే లేజినెస్, ఈ అంతా ముద్దుబారినట్టుగా ఉండటము, ఏ పని చెయ్యకపోవటము, ఇవన్నీ కూడా ప్రమాదం కింద వస్తాయి. మోహం అంటే వరల్డ్లీ అటాచ్మెంట్. ప్రమాద మోహం తమసు భవతో అజ్ఞానమేవచ. ఇక్కడ ఇంకొక శ్లోకానికి మనం చెప్పడానికి సమయం ఉందనుకుంటాను. ఇంకొక శ్లోకం మనకి దీని మీద ఇంకొక శ్లోకం చెప్తాను. ఎందుకంటే నేను ఒక అవినాశి ఆత్మ, నాకు మరణం లేదు. ఇది ఇన్ఎవిటబుల్. నా ఉనికిని ఎవరైనా చెప్పారు ఆత్మ పరమాత్మతో కలిసిపోతుంది అంటే వాళ్ళు అజ్ఞానములో ఉన్నారు అన్న సంగతి తెలుసుకో. భగవంతుని మహావాక్యాలే ఎలివేటెడ్ మహావాక్యాలు. మనుషుల వాక్యాల కంటే భలే వాళ్ళు ఎంత పెద్ద విశిష్ట వ్యక్తులైనా కానివ్వండి, పర్వాలేదు, పరమాచార్య కానివ్వండి, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఆత్మ పరమాత్మ కలిసిపోతుంది అంటే అది అజ్ఞానముతో కూడుకున్న విషయం అని గమనించండి. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆత్మకి మరణము లేదు, ఆత్మకి జననము కూడా లేదంటున్నాడండి. 2వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో తీసుకెళ్తున్నాను. 2వ అధ్యాయంలోని 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణే హన్యతే హన్యమానే శరీరే. ఆఖరి మహావాక్యం ఏంటంటే న హన్యతే హన్యమానే శరీరే. శరీరము హతమవుతుంది, శరీరము విడిచిపెట్టిపోతుంది, మరణిస్తుంది. ఆ మృత్యు అనేది శరీరానికే వర్తిస్తుంది అని ఆత్మకి వర్తించదు. నా హన్యతే. ఆత్మని నీవు 2 ఆత్మలుగా ఒక శస్త్రము చేత ఖండించగలవా? ఖండించలేవు. అగ్ని చేత కాల్చగలవా? కాల్చలేవు. నీటి చేత తడిపి దాన్ని శుభ్రపరచుకోగలవా? శుభ్రపరచుకోలేవు. అదే విసనకర్ర చేత దానిలో ఉన్న మురికిని, ఆ యొక్క చెత్తని ఆర్పివేయగలవా? ఆర్పలేవు. అందుకని భగవంతుడు ఏమంటాడు ఇక్కడ, మళ్ళీ ఒకసారి వినండి. నా జాయతే మ్రియతే వా కదాచిత్. కదాచిత్ అంటే ఏంటి? కదాచిత్ అంటే ఎప్పటికీ కూడా, అట్ ఆల్ టైమ్స్. కదాచిత్ అంటే అది మీనింగ్ అనమాట. నా జాయతే అంటే జన్మ అంటే ఏంటి? ఆత్మలు ఎవరైతే ఇప్పుడు 850 కోట్ల నుండి 900 కోట్ల నుండి, ఆ ఫిగర్ తో మనకు సంబంధం లేదు. పాపులేషన్ సెన్సస్ ప్రకారంగా ఇప్పుడు 9 బిలియన్ పాపులేషన్ అంటున్నారు అనుకుంటే 9 బిలియన్, రేపు 9.5 బిలియన్, 10 బిలియన్ కూడా కావచ్చు. ఏవైతే ఆత్మలు ఉన్నాయో ఆ ఆత్మలు అలాగే ఉంటాయి. కొత్తగా ఇంకొక ఆత్మ తయారు కాదు. ఉన్న ఒక ఆత్మ మాయము కాదు. నా జాయతే అంటే జన్మ తీసుకోదు. జన్మ తీసుకోవడం అంటే ఏంటి? మళ్ళీ కొత్త కొత్త ఆత్మలు ఇప్పుడు 900 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఫిక్స్డ్ అనుకోండి. రేపు మళ్ళీ 100 కోట్లు కొత్తగా భగవంతుడు పుట్టిస్తాడు. ఇది అజ్ఞానం. భగవంతుడు ఏమంటున్నాడు? నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయః. ఇప్పుడు ఉన్నది, రేపు లేదు, ఎల్లుండి మళ్ళీ వస్తుంది, ఈ విషయం కూడా లేదు అంటే ఎప్పటికీ ఉంటుంది. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. నా భూయః అంటే మరలా వస్తుంది, ఇప్పుడు లేదు, మరలా వస్తుంది, ఇవన్నీ లేదు నాయన. ఆత్మకి నాశనం ఉంది. ఇప్పుడు దాని తర్వాత ఎన్ని మాటలతో వర్ణించాడు ఒక్కసారి గమనించండి. అజో. అజో అంటే అజన్మ. ఆత్మకి జన్మ లేదు. జన్మ లేదు కాబట్టి మరణము కూడా లేదు. ఆత్మకి లేదు, శరీరానికి ఉన్నది.
జాతస్య హి ధ్రువో మృత్యు అంటే శరీరానికి ఉన్నది, కానీ ఆత్మకి లేదు. అజో నిత్య అన్నాడు. నిత్య అంటే ఏంటి? నిత్యం, ఎప్పటికీ ఉంటుంది. అజో నిత్య శాశ్వతో. ఎన్ని పదాల ద్వారా భగవంతుడు మనకు చెప్తున్నాడు చూడండి. ఇది కేవలం అర్జునుడు, ద్వాపర యుగము, కురుక్షేత్రము అంటూ మనము ఇంకెన్ని రోజులు మోసం చేసుకుంటాం? మనము భగవద్గీత నుండి, శాస్త్రాల నుండి ఎక్స్క్లూడ్ ఎందుకు చేసుకుంటున్నాం? ఎందుకు బయటకు వచ్చేస్తున్నాం? మన గురించి కాదు, ఇది ప్రహ్లాదుడి చరిత్ర, ఇది మార్కండేయుడి చరిత్ర, ఇది ఫలానా అర్జునుడి చరిత్ర, ఇది ఫలానా ధ్రువుడి చరిత్ర, ఫలానా వ్యక్తి చరిత్ర అని ఎంత కాలం మనము ఈ పొడుగు మీద ఉన్న 850 కోట్ల మంది మాకు ఈ శాస్త్రాలతో సంబంధం లేదు, దాంట్లో ఉన్న సక్సెస్ స్టోరీస్ ని ప్రవచనాల రూపంలో మేము వింటూ ఆ విధంగానే కాలక్షేపం చేసుకుంటాము. ఆ విధంగానే కాలక్షేపం చేసుకుంటూ ఆత్మని పరివర్తన చేసుకోకుండానే ఈ శరీరాన్ని చాలిస్తాము అని ఎన్నాళ్ళు మనం ఆ విధంగా భావించాలి, అర్థం చేసుకోవాలి. బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. అజో నిత్య శాశ్వతో అయం పురాణో అన్నాడు. సరే, పురాణం అంటే ఏంటి? ఎటర్నల్ అన్నమాట, ఇన్ఫినిటిస్మల్, ఎప్పటికీ ఉంది, ఎన్నో ఉంది. దాన్ని మనమే లెక్కబట్టి చెప్పాల్సిన పని లేదు. ఇట్ ఆల్రెడీ, ఇట్ వాజ్ ఎగ్జిస్టింగ్, ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిస్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఎగ్జిస్టింగ్ కాబట్టి ఎటర్నల్ అనొచ్చు. అందుకని నా హన్యతే హన్యమానే శరీరే అజో నిత్య శాశ్వతో అయం పురాణం. మళ్ళీ మళ్ళీ శ్లోకం మొత్తం చదువుతాను, వినండి జాగ్రత్తగా. ఏమైనా ఏంటంటే శ్లోకం ఏంటి? ఏం చెప్పాను? నజాయతే మ్రియతే వా కదాచిత్, నజాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితా వా న భూయః, అజో నిత్య శాశ్వతో అయం పురాణో హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, ఆత్మ అవినాశి, ఆత్మకి మరణము లేదు, ఆత్మకి జననము లేదు. శరీరము కేవలము ఈ శరీరాన్ని విడిచిపెట్టడమే, శరీరానికి దాన్ని మరణము అన్నాము. అంటే ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటూ తన యొక్క విద్యుక్త పాత్రను ఈ సృష్టి నాటక రంగము మీద తన యొక్క సంస్కారాలకు అనుగుణంగా ఈ సృష్టి నాటక రంగములో సత్య త్రేత ద్వాపర కలియుగాలు తమ యొక్క పాత్రని అభినయిస్తూ ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయములో మనము చేరుకున్నాము. నూతన సృష్టి ఆరంభము కాబోతున్నది. అది ఆ ఆరంభము సమయంలో ఇప్పుడు ఆ విషయాన్ని మనకు చెప్తున్నాడు. కాబట్టి ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది త్వరలో ఉంది అని పిల్లలకి చెప్పామనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? 15 రోజులు, నెల రోజుల ముందో ఎక్కువగా వేరే వేరే ఆటలకు దానికి దీనికి వెళ్లకుండా చదువుకుంటారు. దాని మీద కృషి చేసి ఈ విధంగా ఎట్లయినా ఈ పరీక్ష పాస్ అవ్వాలనుకుంటారు. అదేవిధంగా భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు? ఈ సృష్టి రహస్యాలను చెప్తూ సత్యత్రేత ద్వాపర కలి అనేటువంటి ఆఖరి దశకి చేరుకున్నాం నాయన. అతి త్వరలోనే ఈ సృష్టి పరివర్తన కాబోతున్నది. ఈ పరివర్తనకి మనకు అందుబాటులో ఉన్నటువంటి జన్మ ఒకే ఒక్క జన్మ. అది ఏ శ్లోకంలో ఉందో చెప్పి ఈ యొక్క ఎపిసోడ్ నేను ముగించేస్తానండి. 7వ అధ్యాయంలోని అంటే జ్ఞాన విజ్ఞాన యోగంలోని 19వ శ్లోకం అండి. అందులో చాలా స్పష్టంగా భగవంతుడు, చాలా జాగ్రత్తగా ఉండండి ఏ నా పిల్లల్లారా, ఎవరికి తెలియనటువంటి రహస్యాలు మీకు చెప్తున్నాను. ఏమిటంటే ఆ శ్లోకం? బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటాడు. మళ్ళీ ఆఖరి పంక్తి చూసారా? అటువంటి మహాత్ముడు సత్యాన్ని అర్థం చేసుకుని పరమాత్మ మీద పూర్తి విశ్వాసముతో పరమాత్మని తండ్రిగా అంగీకరించి, తల్లి తండ్రి భగవద్గీత 574 శ్లోకాల ఆధారంగా ఇస్తున్నటువంటి బోధన, ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇస్తున్నటువంటి బోధనని స్వీకరించి, యథాతథంగా స్వీకరించి, ఎటువంటి సంశయాలు లేకుండా దాన్ని పాటించినట్లయితే అటువంటి వాడు ఏమంటారు? చాలా తక్కువ మంది ఉంటారంట. సమహాత్మ సుదుర్లభ, అతి కష్టం మీద దొరుకుతారు. నాకు ఇప్పటికీ భగవంతుడికి ఒక 20 లక్షల మంది దొరికారండి 150 దేశాల్లో. మరొకసారి ఆ శ్లోకం అని జాగ్రత్త. బహూనాం జన్మనాం అంతే అన్నాడు. ఎక్కువ జన్మలు ఈ కల్పములో సత్యయుగంలో నుండి ఆరంభించుకొని ఎక్కువ జన్మలు పొందిన తర్వాత ఇప్పుడు ఈ ఆఖరి జన్మ అంటే ఒక చిన్న సీక్రెట్ ఉందండి.
ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా మీకు రహస్యాలే కదా. ఆ సీక్రెట్ ఏంటంటే ఆఖరి జన్మ దేని కొరకు? ఆత్మని సంస్కరించుకోవడానికి ఇది ఆఖరి జన్మ. ఇక్కడ పోతే మళ్ళీ మన కలియుగంలోని జన్మ తీసుకోవచ్చు, కానీ ఆత్మని సంస్కరించుకోవడానికి శరీరం ఇంత మెచ్యూర్డ్ స్టేజ్ లో ఉన్న శరీరాన్ని మనం విడిచిపెట్టకూడదు. తర్వాత మళ్ళీ చిన్న పిల్లవాడిగా తల్లి గర్భంలో జన్మిస్తే వెంటనే మనం పురుషార్థం చేసుకోగలుగుతామా? చేసుకోలేదు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి అన్నాడు అక్కడ. ఒక జ్ఞాని మాత్రమే నన్ను తెలుసుకుంటాడు, మాం ప్రపద్యతే నా మాట వింటాడు. వాసుదేవం సర్వం అన్నాడు. వాసుదేవం అంటే భగవంతుడు, సర్వం అంటే ఏంటి? మొత్తం ఇప్పుడున్నటువంటివి. ఇప్పుడు ఈ సమయంలో కలియుగం యొక్క అంతిమ సమయంలో పరమాత్మని తెలుసుకోవడమే జీవితం యొక్క పరమ లక్ష్యము, పరమ గమ్యముగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆత్మని సంస్కరించుకోవడానికి భగవంతుడు కొద్ది సమయాన్ని మాత్రమే మనకి అందుబాటులో ఉన్నది కాబట్టి, ఆ విషయాన్ని భగవంతుడు మనకి లీక్ చేశాడు కాబట్టి, ఇప్పుడు నేను వ్యర్థ కర్మల మీద, వ్యర్థ మాటలు, వ్యర్థ సంకల్పాలతోనూ పనికిరాని ఆత్మని ఇంకా చెడు మార్గంలోకి తోసే విధముగా, ఇంకా ఆత్మలోని సంస్కారాలు కుళ్ళిపోయే విధంగా చేసుకునే విధమైన కర్మలు ఎట్టి పరిస్థితుల్లో నేను చేయకూడదు. ఆత్మని సంస్కరించుకోవాలి. బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఇక్కడితో మనం ఈ ఉపన్యాసాన్ని ఇక్కడ విరామం ప్రకటిద్దామండి. తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలతో మళ్ళీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. లోకా సంస్థ సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలలో ఆత్మ శరీరం గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.